Hi guys, welcome to my channel and this is Mr. Foodie 009. రీసెంట్గా నేను మల్టీపర్పస్ కెటిల్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఫస్ట్ అయితే వాటర్ పోసి హాట్ వాటర్ అయితే కాగబెట్టినాయి అనమాట. దాని పక్కన లైట్ అయితే ఆటోమేటిక్గా వెళుతుంది అండ్ పక్కన టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 70, 100 అండ్ మ్యాక్సిమం ఉంటుంది. ఇంకా హాట్ వాటర్ అయితే జస్ట్ 2 minutesలోనే హీట్ అయిపోతుంది. బట్ ఏమంటే ఇది వన్ సైడే వర్క్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ కూడా అందులోనే బాయిల్ చేసిన. ఈజీగా 4 to 5 ఎగ్స్ అయితే అందులో పడతాయి. ఎగ్స్ని పెట్టేసి టెంపరేచర్ 100 degrees Celsius పెడితే ఈజీగా 3 to 4 minutesలోనే ఎగ్స్ అనేటివి బాయిల్ అయిపోతాయి. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా ఓవర్ హీట్ అయిపోయినప్పుడు లైట్ ఆగిపోయి మళ్ళీ టెంపరేచర్ని తగ్గించి మళ్ళీ ఆటోమేటిక్గానే ఆన్ అయిపోతుంది. ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. ఇంకా ఎలా ఉడికినాయో చూద్దాము. ఎగ్స్ అయితే బాగానే ఉడికినాయి. బట్ ఏమంటే ఇంకో 2 minutes పెట్టింటే లోపల కూడా బాగా ఉడుకుతుంది అనిపించింది. నెక్స్ట్ ఇందులో అయితే మ్యాగీ చేద్దాం. మ్యాగీ కూడా 3 minutesలోనే ఉడికిపోయింది అనమాట బాగా. ఇంకా దానిలోకి మసాలా వేసుకొని టేస్ట్ అయితే చేద్దాం ఎట్లా ఉంటుందో. అసలు మ్యాగీ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి నేను ఇంత బాగా వస్తుందని. నెక్స్ట్ నేనైతే మిల్క్ కూడా ఇందులో హీట్ చేసిన అనమాట. మిల్క్ అయితే హీట్ అయితే బాగానే అయినాయి. బట్ ఏమంటే ఎక్కువ హీట్ చేస్తే మాత్రం మిల్క్ మాడిపోతాయి. జస్ట్ 2 minutes చాలు. నెక్స్ట్ అయితే నేను ఇందులో వెజిటేబుల్ రైస్ కూడా కుక్ చేసిన అనమాట. 5 to 6 minutesలోనే అయ్యిందనమాట. That's it for guys. Subscribe to our channel.